జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. 27వ తేదీన శర్మారెడ్డి గారి కార్యక్రమాన్ని 27వ తేదీన శర్మారెడ్డి గారి కార్యక్రమాన్ని ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ అందరూ కూర్చుని ముఖ్యంగా 7 నియోజకవర్గాల కోఆర్డినేటర్స్ ఇన్ఛార్జెస్ అందరం కలిసి కూర్చుని ఇవాళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో. దీని యొక్క ముఖ్య ఉద్దేశం రేపు 27వ తేదీన పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు ఏలూరు వస్తున్న సందర్భంగా అందరం కాంగ్రెస్ వివిధ అనుబంధ సంఘాల నాయకులు అందరం కూడా సమాయత్తం చేసుకుని పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలకాలని అందరం ఒక నిర్ణయం చేసుకుని ఈ కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. రేపు 27వ తేదీన మరి వైఎస్ షర్మిలారెడ్డి గారు మరి ఇలా మనం ఒకటే మాకు ఆదేశాలు ఇవ్వడం, ఇవాళ మండల కాంగ్రెస్ అధ్యక్షుని కూడా నియామకం చేసి వివిధ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అన్నింటినీ నియామకం చేస్తూ మేడంగా ఒకటే చెప్తున్నారు, మనం అధికారం కోసం కాదు, ఇలా ఎన్నికల దగ్గరలో లేవు, కానీ మన ప్రజలకి దగ్గరలో ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనండి. మనకి సూపర్ 6 కార్యక్రమాలు ఇచ్చారు, అనేక కార్యక్రమాలు చెప్పినా అమలు జరపట్లేదు, ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. వాటిని నిలదీయవలసిన అవసరం, స్థానిక సమస్యల మీద కూడా మనం అందరం కూర్చుని ఎక్కడ ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గ సమస్యల మీద కూడా ప్రయాణం చేసి వాళ్ళందరూ ఆ సమస్యలో మేము ఉన్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తెలియజేసే విధంగా మీరు ప్రయత్నం చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందువలన మేమందరం కూడా ఇలా పెద్ద ఎత్తున రేపు మరి షర్మిలారెడ్డి గారిని స్వాగతం పలకడం, అదేవిధంగా ఈ ప్రతి మండలంలోనూ కాంగ్రెస్ పార్టీని బలోపేతాన్ని ఏ విధంగా చేయాలో ఇచ్చిన సూచనల ప్రకారం ఇవాళ వారానికి కనీసం 1-2 కార్యక్రమాలు అక్కడ స్థానిక సమస్యల మీద ప్రతి నియోజకవర్గంలో కూడా చేయండి. అలాగే నియోజకవర్గంలో మరి ఎన్ని మండలాలు అయితే 4 మండలాలు ఉన్నాయి, కొన్ని 7 మండలాలు, అన్నింటిలో కూడా ఒక్కొక్క వారం ఒక్కొక్క చాటును చేసే కార్యక్రమాలు తీసుకుని మనకు ప్రజలకి దగ్గరలో ఉండాలి. ఇవాళ అనుకోవచ్చు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి బలం లేదని, ఖచ్చితంగా ప్రజలందరిలోనూ ఇవాళ చూశారు. 1 ఇయర్ గతంలో అది చూశారు, వైఎస్ఆర్ చూశారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చూసి కాంగ్రెస్ పార్టీయే బెటర్, కాంగ్రెస్ పార్టీకే మనం ఉండాలి అని జనాల్లో ఒక ఆలోచన వచ్చింది. కానీ అంత కార్యరూపంలోకి మాత్రం ఇవాళ ప్రజల ముందుకు వస్తున్నారని నేనైతే చెప్పట్లేదు. ఎందుకంటే ఇవాళ గతంలో కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజున కూడా ఈ పథకం ఇవ్వాలంటే ఈ పార్టీయా, నీ పార్టీ ఏంటి, నువ్వేంటి అని అడిగిన సందర్భాలు లేవు. ఎవరైనా సరే అందరికీ మనం చేయాలి సంక్షేమ పథకాలు అనుకున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు నిన్న ఆ మీటింగ్కి వెళ్ళారు కదా, నీకు పెన్షన్ రాదేమో, మరి ఇటు వెళ్తే ఈ సంక్షేమ పథకాలు అందో, అమ్మ ఒడి అందో, లేకపోతే అమ్మ తల్లికి వందనం అందో, అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారనే విషయాలు మా దృష్టికి చాలా వచ్చినాయి. అయినప్పటికీ మేము ఒకటే చెప్తున్నాం, ఇలా మనకు రాజకీయం ముఖ్యం కాదు, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో మనం నిత్యం కార్యకర్తలతోటి ప్రజలతోటి మమేకం అవ్వాలనే దాని మీద కార్యకర్తలను సమీకరించుకున్నాం. గతంలో ఉన్న వ్యక్తులు ఎందుకు బయటకు వెళ్ళారో ఆ విషయాలన్నీ తెలుసు. విభజన తర్వాత వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి తీసుకురమ్మని చెప్పి మాకు షర్మిలారెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడంలోనే మేమందరం కూడా 7 నియోజకవర్గాల్లో కూడా మరి ప్రతి నియోజకవర్గంలో కూడా వెళ్ళి అందరినీ కార్యకర్తలను కలిసిన వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలుసుకుని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బలోపేతం చేయడానికి, షర్మిలారెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ రాహుల్ గాంధీ గారు మరి ఏదైతే జోడో యాత్ర చేశాక మనం అనుకున్నాం ఇంకా కాంగ్రెస్ పార్టీ ఏముందనుకుంటే, మొన్న కూటమికి మాకు చెప్పాలంటే ఎన్డీఏకి మాకు ఈ సుమారుగా 30 సీట్లు ఇదితో ఇదయ్యాం. అయినప్పటికీ రాహుల్ గాంధీ గారు మొక్కవని ధైర్యంతో ఇవాళ మనం ప్రజలతో ఉన్నామని చెప్పి మరి రాహుల్ గాంధీ గారిని ఏదైతే రాజశేఖర రెడ్డి గారు కళ్ళగన్నారు ఖచ్చితంగా రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని, దానిలో భాగంగానే ఇవాళ షర్మిలారెడ్డి గారు కూడా ఇవాళ ఇక్కడ అధికారం ఏమి ఉన్నా లేకపోయినా మళ్ళీ మనం రాహుల్ గాంధీని ప్రధాని చేయడం కోసం మనం ప్రజలతో ఉండాలి, ప్రజల దగ్గరికి వెళ్దామని చెప్పి తండ్రి ఆశయం నెరవేర్చడానికి కూడా ఇలా మరి షర్మిలారెడ్డి గారు వచ్చి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసే వరకు మనందరం కూడా కలిసి కష్టపడి పనిచేద్దాం, భేషజంతో వ్యక్తిగత స్వార్థం లేకుండా మనందరం చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం. మరి రేపు ఇవాళ దానిలో భాగంగానే ప్రతి జిల్లా కాంగ్రెస్ కమిటీని కూర్చోబెట్టి అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్రం అంతా కూడా పర్యటిస్తున్నారు. ఆ పర్యటనలో భాగంగా ఈ నెల 27 శుక్రవారం ఏలూరు వస్తున్న సందర్భంగా మేమందరం కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికి ఇక్కడున్న స్థానిక సమస్యల మీద అన్నీ వివరించి మేము పార్టీని బలోపేతం చేయడానికి ముందుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ
ఇవాళ 7 నియోజకవర్గాల మరి ఇన్ఛార్జీలు మరి మాజీ శాసనసభ్యులు మరి చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జి అనేటువంటి ఎలీజా గారు కూడా మాట్లాడతారు. మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ మీడియా సమావేశానికి కారణం ఏంటంటే పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారు రాష్ట్రమంతా తిరిగి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి నడుం కట్టారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లాకి ఈ నెల 27వ తారీఖున మరి పిసిసి అధ్యక్షురాలు రానున్నారు. మేమందరం కూడా మేడం గారిని ఆహ్వానించడానికి మరి తగిన ఏర్పాట్లు చేయడానికి మేము సమావేశమయ్యి ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాం. పిసిసి అధ్యక్షురాలు ఏలూరు జిల్లాకు వస్తున్నారన్న విషయం ప్రజలందరికీ తెలియాలి, అది మీ ద్వారా తెలియాలనే ఉద్దేశంతో మరి మీడియా సమావేశం చేశాం. ఇప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీ యొక్క ఆవశ్యకత ఏంటి అనేది ఒక్కసారి మీ ద్వారా ప్రజలందరికీ కూడా వివరించదలుచుకున్నాం. అదేంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయాలు మీరు చూశారు, నేను చూశాను, మనందరం కూడా చూస్తూ ఉన్నాం. గతంలో రాజకీయాలు ఎలా ఉండేవి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయాలు ఏ రకంగా ఉన్నాయనేది ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలి. మనం ఆలోచన చేయటమే కాదు, ఈ విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేయాలని చెప్పి మీడియా మిత్రుల్ని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను, చేతులు జోడించి వేడుకుంటా ఉన్నాను. నిజంగా ఈ రోజున రాజకీయాలు చూస్తూ ఉంటే బాధ కలుగుతూ ఉంది. ఎందుకు బాధ కలుగుతూ ఉంది అని అంటే అసలు రాజకీయాలు అనేవి ఎదటవాడిని తిట్టడానికి లేకపోతే ఎవరి మీదైనా కక్ష సాధించడానికి తప్ప ఇంకా వేరే దానికోసం రాజకీయాలు ఉన్నాయా అనే ఆలోచన కలుగుతూ ఉంది. ఒకప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయి, అధికారంలో ఏ పార్టీ ఉన్నా కానీ వారు ఆ రాష్ట్రాన్ని కానీ లేకపోతే దేశాన్ని కానీ ఏ రకంగా నిర్మించాలి, ఏ రకంగా అభివృద్ధి సాధించాలనే ఆలోచనతోటి తపనతోటి వాళ్ళు పనిచేసేవాడు. అవన్నీ కూడా మనం చూసాం. మరి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతో కాలం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, అది మనందరికీ తెలిసిన విషయమే. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమం కాంగ్రెస్ చేసిందే. డ్యామ్స్ కానీ, బహుళార్థ సాధక ప్రాజెక్ట్స్ కానీ, లేకపోతే ఐఐటీలు కానీ, ఐఐఎంలు కానీ, ఇలాంటివన్నీ మంచి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసి దేశాన్ని ప్రగతి పదంలో మరి నడిపించడానికి కాంగ్రెస్ ఎంతో కృషి చేసింది. ఈ రోజున అవన్నీ ఏమైంది, ఏం జరుగుతుంది అసలు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ? జరుగుతున్నది ఏంటి? ఒకరినొకరు తిట్టుకోవటం, ఒకరినొకరు కొట్టుకోవటం తప్పితే వేరే రాజకీయం కనపట్లేదు. రాజకీయాలు అనేవి ప్రజల కోసం చేయాలి, రాజకీయాలు ప్రజలకు మేలు కోసం చేయాలి, రాష్ట్ర అభివృద్ధి కోసం చేయాలి, దేశ అభివృద్ధి కోసం చేయాలి. ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలని మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని నా ప్రయత్నం. ఇది అసలు గత కొంతకాలంగా అంటే గత 10 సంవత్సరాలుగా కానీ 15 సంవత్సరాలుగా కానీ రాష్ట్రంలో, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ లేదా తమిళనాడులో కానీ లేకపోతే తెలంగాణలో కానీ జరుగుతున్న రాజకీయాలు మనం చూస్తూ ఉంటే అవి ఎలా ఉన్నాయంటే కక్షపూరిత రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. కక్షపూరిత రాజకీయాలు, ఈ కక్షపూరిత రాజకీయాలు పోయి ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ప్రజల కోసం పనిచేసే పార్టీ అధికారంలోకి రావాలి, ప్రజలు అధికారాన్ని అనుభవించే పార్టీ అధికారంలో ఉండాలి, ప్రజలకి అభివృద్ధిని కలుగజేసే పార్టీ అధికారంలో ఉండాలనేది మా కోరిక. నా ఉద్దేశంలో, మా అందరి ఉద్దేశంలో ఒక్క కాంగ్రెస్ పార్టీ ఒక్కటే మరి ప్రజల యొక్క పార్టీ, ప్రజల తరపున పనిచేసే పార్టీ, ప్రజల కోసం పనిచేసే పార్టీ అని మేము బలంగా నమ్ముతూ ఉన్నాం. కాబట్టి మరి మా అధ్యక్షురాలు, మా పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారికి మేమందరం కూడా మద్దతు పలుకుతూ ఉన్నాం. మరి మేమందరం కూడా ఖచ్చితంగా
మరి ఆవిడ రాకని స్వాగతిస్తూ ఈ నెల 27వ తారీఖున జరగబోయేటటువంటి కార్యవర్గ సమావేశం మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఎవరైతే మరి కాంగ్రెస్లో ఉన్నారో వారందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోండి. గతంలో మీరందరూ కూడా చాలామంది కాంగ్రెస్లో ఉన్నారు, ఈ రోజున లేకపోవచ్చు. కానీ ఈ రోజున జరుగుతున్న రాజకీయాల దృష్ట్యా మళ్ళీ మనందరం కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మనందరం కూడా నడుం కట్టి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దాము. దేశ ప్రజల కోసం మనందరం కూడా మరి కష్టపడి పనిచేద్దామని చెప్పి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటా ఉన్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా ఏఐసిటిఈ అనుమతులతో స్థాపించబడిన మా విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బట్లూరు ఏలూరు ఎన్బిఏ మరియు నాక్ ఏ గ్రేడ్ తో 80 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన మా సిఆర్ రెడ్డి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ద్వారా సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో ఆఫర్ చేస్తున్న కోర్సులు మా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఏఐడిఎస్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఏఐఎంఎల్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ ఐటీ ఈసీఈ ట్రిపుల్ఈ మెకానికల్ సివిల్ మరియు ఎంబీఏ ప్రతి విభాగంలో ఎంటెక్ కోర్సులు కలవు. ప్రతి విభాగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రొఫెసర్లు స్టూడెంట్స్ యొక్క ఉన్నత భవిష్యత్తు ప్రధాన ప్రణాళికతో స్టూడెంట్స్ కు డిజిటల్ క్లాస్ రూమ్, డిజిటల్ లైబ్రరీ మరియు కంప్యూటర్ శిక్షణ నైపుణ్యంతో తరగతి గదులు, ప్రతి విద్యార్థికి ప్లేస్మెంట్ అందించడం కొరకు మొదటి సంవత్సరం నుండి సిఆర్టీ ట్రైనింగ్ క్లాసులు నిర్వహించబడను. తద్వారా మా విద్యార్థులు ప్రముఖ ఎంఎన్సీ కంపెనీల్లో ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తున్నారు. వ్యక్తిత్వ వికాసమే కాకుండా మానసిక వికాసం కొరకు కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించబడను. బాయ్స్ అండ్ గర్ల్స్ కు వేరువేరుగా హాస్టల్ మరియు జిమ్ సదుపాయం, క్రీడా నైపుణ్యతను మెరుగుపరిచే దిశగా ఇండోర్ స్టేడియం, విశాలమైన క్రీడా ప్రాంగణం కలదు. సుదూర ప్రాంతాల నుండి బస్సు సదుపాయం కలదు. అడ్మిషన్ కొరకు సంప్రదించండి సర్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల అటానమస్ ఏలూరు.